సో హే గైస్, లాస్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేసింది అయితే కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్ వాన్ కన్సోల్ డాట్ ఎర్రర్ మెసేజ్ అండ్ దెన్ అలర్ట్ మెసేజెస్ గురించి అయితే మనం లాస్ట్ సెషన్ డిస్కస్ చేసాము. సో ఈ రోజు సెషన్ లో మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ లో మనకి ఫస్ట్ డేటా టైప్స్ అంటే వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమిటివ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ లో వచ్చేసి నంబర్, అన్డిఫైన్డ్, నల్, బూలియన్, లైక్ ఎక్సెట్రా దీస్ వాల్యూస్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ప్రిమిటివ్ టైప్. అండ్ నాన్ ప్రిమిటివ్, కమింగ్ టు నాన్ ప్రిమిటివ్, వీఆర్ హ్యావింగ్ ఏది ఉంటుందంటే అరేస్, ఆబ్జెక్ట్స్, then I forgot it. ఒక్క సెకండ్. ఆబ్జెక్ట్స్, అరేస్, ఫంక్షన్స్. ఆబ్జెక్ట్స్, అరేస్ అండ్ ఫంక్షన్స్. సో ఇక్కడ చూడండి గైస్, ప్రిమిటివ్ టైప్ నంబర్, స్ట్రింగ్ అండ్ బూలియన్, అన్డిఫైన్డ్, నల్, సింబల్, బిగ్ ఇంట్, ఇవన్నీ వచ్చేసి ప్రిమిటివ్ టైప్ కింద అదే వస్తుంది గైస్. అండ్ నాన్ ప్రిమిటివ్ వచ్చేసి ఆబ్జెక్ట్, అరే అండ్ ఫంక్షన్స్, ఇవన్నీ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ టైప్ కింద అదే వస్తుంది గైస్. ఫస్ట్ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ మీకు ఐడియా లేకపోవచ్చు. ఐడియా ఉంటే కెన్ స్కిప్ దిస్. అండ్ ఐడియా లేకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. వెయిట్ జస్ట్ సెకండ్. సో ఫస్ట్ టైప్ లో నెంబర్ అనేది ఉంది గైస్. నెంబర్ రిప్రజెంట్స్ బోత్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ పాయింట్స్ నెంబర్స్. ఇంటీజర్ ని అండ్ ఫ్లోట్ వాల్యూస్ ని మనకి నెంబర్ అని చెప్పేసి ఇది కన్సిడర్ చేస్తుందంట గైస్. దట్ లాగ్ అని చెప్పేసి టైప్ ఆఫ్ నమ్, అండ్ దెన్ లాగ్ అని చెప్పేసి టైప్ ఆఫ్ ఐ. అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే సో ఇక్కడ చూడొచ్చు గైస్, కన్సోల్ లో నంబర్ అండ్ నంబర్. ఇక్కడ చూడొచ్చు టైప్ ఆఫ్ అని చెప్పేసి, ఎప్పుడైతే టైప్ ఆఫ్ అని చెప్పి వేరియబుల్ కి అంటే ఆ వేరియబుల్ అనేది ఫస్ట్ చూడండి గైస్, ఇక్కడ నెంబర్ ఉంది కదా, నెంబర్ అని చెప్పేసి మనకు ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ లో 25 అని చెప్పేసి నేను ఒక వాల్యూ అనేది అసైన్ చేశాను నమ్కి, నమ్ అనే ఒక వేరియబుల్ కి. ఇప్పుడు నేను నమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ యొక్క టైప్ అది ఏ టైప్ లో ఉంది, దాని లోపల స్టోర్ అయి ఉంటుంది కదా వాల్యూ, ఆ స్టోర్ అయిన వాల్యూ ఏ టైప్ అని నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఫర్ దాట్ ఐ యూజ్డ్ టైప్ ఆఫ్ అని చెప్పేసి ఆ వేరియబుల్ నేమ్ ని ఇక్కడ తీసుకునేసి పెట్టేసి అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే నెంబర్ అని చెప్పేసి ఇప్పుడు నాకు ఉంది. సో లెట్స్ సే ఇప్పుడు లెట్ అని చెప్పేసి స్టూడెంట్ అని చెప్పి లోపల గిరీష్ కుమార్ అని చెప్పేసి సెమికోలన్ ఇచ్చి, and then I'll print that name type of అని చెప్పేసి స్టూడెంట్. అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, స్ట్రింగ్ అని చెప్పేసి ఉంది. సో గిరీష్ అని చెప్పేసి నేను ఒక వాల్యూ అనేది అసైన్ చేశాను స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ కి. ఇప్పుడు ఈ స్టూడెంట్ అనేది ఏ టైప్, ఏ డేటా టైప్ నేను తెలుసుకోవాలనుకుంటే టైప్ ఆఫ్ అని చెప్పేసి టైప్ ఆఫ్ తర్వాత వేరియబుల్ నేమ్ ని కనెక్ట్ చేస్తే అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే అది చెప్తుంది గైస్ అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పేసి. ఇట్ మే బి నెంబర్ ఆర్ బూలియన్, స్ట్రింగ్ అని చెప్పేసి అది చెప్తుంది గైస్. సో ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. అండ్ దెన్ సెకండ్ వన్ ది స్ట్రింగ్. స్ట్రింగ్ ఇప్పుడే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను గైస్. ఇక్కడ చూసుకోవచ్చు లెట్ అని చెప్పేసి గిరి అండ్ గ్రీటింగ్ హలో వరల్డ్ అని చెప్పేసి మనకి ఒక రెండు వేరియబుల్స్, ప్లస్ లెట్ మెసేజ్ అని చెప్పేసి హలో నేమ్ అనేసి, అంటే ఈ నేమ్ అనేది ఇక్కడ మనకి పాస్ అయింది, ఆ వేరియబుల్ అనేది ఇక్కడ తీసుకున్నాము. అండ్ దెన్ దీన్ని కన్సోల్ చేసి చూస్తే హలో అని చెప్పేసి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది గైస్. చూడండి,
చూడొచ్చు గైస్. లాగ్ అని చెప్పేసి నేను నా నేమ్ టైప్ ఆఫ్ అని చెప్పేసి నేమ్ అని చెప్పి ఇస్తే అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే సో చూసుకోవచ్చు గైస్, స్ట్రింగ్ అనేది డిస్ప్లే అనేది అయింది. సో అంతే గైస్, స్ట్రింగ్ స్ట్రింగ్ బేస్ కింద. అండ్ దెన్ బూలియన్ వాల్యూస్ ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం గైస్. ఫర్ దాట్ ఇట్ ఈజ్ ఫస్ట్ లెట్ అని చెప్పేసి ఈజ్ అవైలబుల్ అని చెప్పి ఈజ్ అవైలబుల్ అనేసి ఒక వేరియబుల్ తీసుకునేసి దాని లోపల ట్రూ అని చెప్పేసి ఒక వాల్యూ అసైన్ చేశాను. అండ్ దెన్ టైప్ ఆఫ్ ఈజ్ అవైలబుల్ చెప్పేసి అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే చూసుకోవచ్చు గైస్, ఈజ్ అవైలబుల్. లాగ్ అని చెప్పి టైప్ ఆఫ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్, లెట్ అని చెప్పి ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకునేసి దానికి ఒక వాల్యూ ఫాల్స్ అని చెప్పేసి నేను ఒక వాల్యూ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత టైప్ ఆఫ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ ఉంది కదా, సో దాని యొక్క టైప్ అనేది నేను తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు చూస్తే అది కూడా బూలియన్ అని చెప్పేసి చూపిస్తుంది గైస్. ఒక సెకండ్ ఫస్ట్ రీలోడ్ చేసుకుంటాం, దీన్ని సేవ్ చేసుకునేసి చూసుకోవచ్చు గైస్. ఇది ఒక బూలియన్ అండ్ ఇది ఒక బూలియన్. And then undefined, a variable that has been declared but not assigned a value. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఐ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ లెట్ అని చెప్పేసి ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ అయితే ఏమి అసైన్ చేయలేదు, ఏ వాల్యూస్ అసైన్ చేయలేదు. కానీ నేను డైరెక్ట్గా దాన్ని ప్రింట్ అయినా చేశాను కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఏజ్ని ప్రింట్ చేయాలని ట్రై చేసి చూస్తే సేవ్ చేసుకొని అవుట్పుట్ చూసుకోవచ్చు గైస్. అన్డిఫైన్డ్ అని చెప్పి మనకి ఉంది అవుట్ కన్సోల్లో. అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చిందంటే నేను దానికి ఏ వాల్యూ అనేది ఇవ్వలేదు. ఇఫ్ ఐ గివ్ అన్ వాల్యూ ఫర్ దాట్, ఇప్పుడు ఏజ్ వచ్చి 19. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, 19 అని చెప్పేసి మనకి కన్సోల్ అయితే ఉంది గైస్. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏజ్ అని చెప్పేసి చూస్తే నంబర్, ఇప్పుడు చూసుకోండి గైస్, అన్డిఫైన్డ్. ఇప్పుడు ఏజ్ అనే ఒక వేరియబుల్కి ఏ వాల్యూ అనేది అసైన్ అయితే ఇంకా చేయలేదు. చేయకుండా ఆ వేరియబుల్ ఏ టైప్ అని చెప్పేసి మనం చూడాలని ట్రై చేస్తే అన్డిఫైన్డ్ అని చెప్పేసి మనకి షో చేస్తుంది గైస్ కన్సోల్లో. సో అంతే గైస్, అన్డిఫైన్డ్ అంటే నల్ వాల్యూస్. నల్ రిప్రజెంట్స్ deliberate absence of a value. It is an object. Let empty value null. సో ఇక్కడ లాగ్ అని చెప్పి టైప్ ఆఫ్ వాల్యూ ఆబ్జెక్ట్. ఇక్కడ చూసుకోవచ్చు గైస్, టైప్ ఎంటీ వాల్యూ అని చెప్పేసి నేను దానికి నల్ అని చెప్పేసి ఒక వాల్యూని అసైన్ చేశాను గైస్. ఎంటీ వాల్యూ అని చెప్పేసి ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్కి నేను నల్ అని చెప్పేసి ఒక వాల్యూని అసైన్ చేశాను. ఇట్స్ built in కీవర్డ్ ఫర్ ద జావా స్క్రిప్ట్. console.log అని చెప్పేసి టైప్ ఆఫ్ అని చెప్పి ఆ వేరియబుల్ని తీసుకునేసి సేవ్ చేసుకొని అవుట్పుట్లో చూస్తే అది నాకు ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక వేరియబుల్కి ఏ వాల్యూ ఇవ్వకుండా నల్ అని చెప్పేసి మనం ఒక కీవర్డ్ని అయితే అసైన్ చేస్తామో అప్పుడు అది ఒక ఆబ్జెక్ట్గా తనకి తాను అనుకుంటుంది. అనుకునేసి మన కన్సోల్లో ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది గైస్.
నల్ అంటే ఇట్స్ ఏ లైక్ ఎంటీ వాల్యూ అంతే గైస్. ఇప్పుడు సింబల్ a unique immutable value often used for the object property keys. Let's say ఇప్పుడు log type of SYM. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, లెట్ అని చెప్పేసి SYM అని చెప్పేసి ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ లోపల సింబల్ అని చెప్పేసి పారాంథసిస్ లోపల ఐడి అని చెప్పేసి ఒక వాల్యూ ఇచ్చారు గైస్. సింబల్ అనేది బిల్ట్ ఇన్ కీవర్డ్. console.log అని చెప్పేసి టైప్ ఆఫ్ SYM అని చెప్పేసి ఆ వేరియబుల్ ఏ టైప్ అని చూడాలని చెక్ చేస్తే ఇట్ షోస్ సింబల్. ఇది అనేది ఒక సింబల్ టైప్ అని చెప్పేసి మనకి కన్సోల్ అయితే షో చేస్తా ఉంది గైస్. అండ్ దెన్ big int represents a large integer beyond the safe integer limit of a number. Type of large number. సో ఇక్కడ ఏం లేదు గైస్, లెట్ అని చెప్పేసి లార్జ్ నెంబర్ అని చెప్పి 1 2 3 4 5 6 7 8 9 1 0 1 2 3 4 5 6 7 8 9 0 అని చెప్పేసి ఇంత లార్జ్గా అంటే కొంచెం ఎక్కువ ఫార్మాట్స్లో మనకి డిజిట్స్ అనేది ఉంది. సో దానికి తర్వాత లాస్ట్లో ఇట్స్ అండ్ విత్ ఎన్ అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే ఇట్స్ అన్ బిగ్ ఇంటీజర్ అని చెప్పేసి మనకి షో అనేది అవుతుంది గైస్, దాని యొక్క టైప్. సో దిస్ ఈస్ అబౌట్ ప్రిమిటివ్. అండ్ కమింగ్ టు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ హోల్డ్స్ reference to memory location and not actual values. When manipulating reference types, you're working with reference to the object. ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమి? A collection of key value pairs. Each value can be of any type included their objects. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ చూసుకుంటే లెట్ అని చెప్పేసి ఒక పర్సన్ అని చెప్పి ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ తర్వాత వేరియబుల్ లోపల కర్లీ బ్రేస్ తీసుకునేసి కర్లీ బ్రేస్ లోపల నేమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ అండ్ దానికి గిరి అని చెప్పేసి ఒక వాల్యూ అసైన్ చేసి కామా ఇచ్చి ఏజ్ అని చెప్పి ఏజ్ ఏదో ఉందో ఆ ఏజ్ని పాస్ చేశారు గైస్, ఏజ్ అని చెప్పేసి ఒక వేరియబుల్కి. సో ఇప్పుడు టైప్ ఆఫ్ పర్సన్ అని చెప్పి మనం ప్రింట్ జరగడం చూస్తే ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అనేది షో అవుతుంది గైస్. దాని యొక్క టైప్ వచ్చేసి అది ఒక ఆబ్జెక్ట్ అనే టైప్ అని చెప్పేసి ఫ్రీ ఫైర్ అండ్ దెన్ గేమ్ 2 వచ్చేసి PUBG పబ్జి చెప్పేసి అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే అన్డిఫైన్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఒకేసారి రెండింటిని వాడేసాం గైస్. అది కాకుండా సెకండ్ ఉండండి గైస్. ఓకే, లెట్స్ సే మీకు అలాగే సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం గైస్. గిరీష్ అని చెప్పేసి కాలేజ్ విజయం అండ్ దెన్ నేమ్ వచ్చేసి
ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం చేశానంటే లెట్ గిరీష్ అని చెప్పేసి నేను నా యొక్క నేమ్ తీసుకునేసి నా కాలేజ్ ఏది అంటే విజయం అని చెప్పేసి నేను చెప్పాను గైస్. అండ్ దెన్ నా సిటీ నేమ్, సిటీ ఎక్కడ ఉందంటే నా సిటీ నేమ్ వచ్చేసి, నా సిటీ వచ్చి చిత్తూరు, నా సిటీ నేమ్ అని చెప్పేసి నేను ఇక్కడ యాడ్ చేశాను. సో అండ్ దెన్ ఒక్క సెకండ్, నేను ఇక్కడ ఇది చేద్దాం కదా, ఒక్క సెకండ్ గైస్. గిరీష్ అని చెప్పేసి అక్కడ చూస్తే ఆబ్జెక్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు గైస్. ఆబ్జెక్ట్ అవి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత గిరీష్ అని చెప్పేసి టైప్ ఆఫ్ గిరీష్ అంటే గిరీష్ అనే ఒక వేరియబుల్ ఏ టైప్ చెందింది అని చెప్పేసి అవుట్పుట్ వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది గైస్. అండ్ దెన్ array, an ordered list of values indexed numerically. ఇట్ ఫ్రూట్స్ అని చెప్పేసి యాపిల్, బనానా, చెర్రీ అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాడు. ఒక సెకండ్, లాగ్ ఆఫ్ ఫ్రూట్స్. లెట్స్ సే ఇక్కడ ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకునేసి దానికి యాపిల్, బనానా, చెర్రీ అని చెప్పేసి ఒక 3 వాల్యూస్ అనేది ఇచ్చాం గైస్. టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే ఇట్ సేస్ కలెక్షన్ ఆఫ్ పేర్ వాల్యూస్ ఇవన్నీ మొత్తం ఆబ్జెక్ట్స్. ఓకే, ఇట్ ఈస్ అన్ అర్రే. లాగ్ ఆఫ్ అని చెప్పేసి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి సేవ్ చేసుకొని అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే ఇట్ షోస్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది గైస్. జస్ట్ బికాస్ ఆఫ్ ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్స్ లో అయితే మనకి స్టోర్ అయ్యింది గైస్. సో ఫర్ దట్ పర్పస్ ఇట్ విల్ షోస్ ఆబ్జెక్ట్. And coming to function, a block of code that can be reused function and retained as a first class citizen, meaning can be assigned variables. And ఎందుకులే guys, ఫుల్ ఇంగ్లీష్ లో ఉంది, మనకి అంత సెట్ అవ్వదు. ఫంక్షన్స్ అంటే ఏమి అని చెప్పేసి ఇప్పుడు చెప్తాను చూడు గైస్. లాస్ట్ సెషన్లో చెప్పాను, కమింగ్ సెషన్స్ లో నేను ఫంక్షన్స్ గురించి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి చెప్పాను. సో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ గిరి అని చెప్పేసి ఇచ్చాను. దెన్ లెట్ అని చెప్పి హీరో అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకునేసి సూపర్ మ్యాన్ అని చెప్పేసి వాల్యూ అసైన్ చేసి అండ్ దెన్ ఐ ప్రింట్ దిస్ హీరో అండ్ లాస్ట్ ఐ కాల్ దిస్ ఫంక్షన్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఫంక్షన్ అని చెప్పేసి ఒక కీవర్డ్ అండ్ ఇట్స్ అన్ వేరియబుల్ కాదు గైస్, సారీ, ఇట్స్ అన్ నేమ్ ఫర్ ద ఫంక్షన్. ఇది ఫంక్షన్ కీవర్డ్ అండ్ ఇది వచ్చేసి ఈ ఫంక్షన్ యొక్క నేమ్. లెట్ అని చెప్పేసి హీరో అనే ఒక వేరియబుల్ తీసుకునేసి సూపర్ మ్యాన్ అని చెప్పేసి ఒక వాల్యూ నేను హీరో అనే ఒక వేరియబుల్ కి అసైన్ చేశాను గైస్. అసైన్ చేసిన తర్వాత ఈ హీరో అనే ఒక వేరియబుల్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం గైస్. ఈ వేరియబుల్ ని ఇక్కడ తీసుకునేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాం గైస్. అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ మనము నేమ్ అంటే ఫంక్షన్ యొక్క నేమ్ ని అక్కడ క్రియేట్ చేసి ఇక్కడ ఫంక్షన్ నేమ్ ని కాల్ చేస్తున్నాం గైస్. కాల్ చేసినప్పుడు ఇది కాల్ అయ్యి దీని లోపల ఏదైతే ఉందో మొత్తం అంటే ఏదైతే ప్రింటింగ్ షెడ్యూల్ మొత్తం ఉంటుందో అవన్నీ ప్రింట్ చేసుకుంటా వచ్చేస్తుంది, చెక్ చేసుకుంటా, అంతే గైస్. ఇట్స్ లైక్ లూప్ లాగా గైస్, లూప్ లాగా ఇక్కడ నుంచి లూప్ చెక్ చేసుకుంటా ఇక్కడికి వచ్చేస్తుంది గైస్, లూప్ ఎండ్ అయ్యేంత వరకు. నేను అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే సూపర్ మ్యాన్. ఇక్కడ చూద్దాం ఒక్క సెకండ్.
చూసుకోవచ్చు గైస్. టైప్ ఆఫ్ ఇది అంటే ఇట్స్ అన్ స్ట్రింగ్ అని చెప్పేసి మనకు ఉంది. సో ఇక్కడ టైప్ ఆఫ్ గిరి అని చెప్పేసి ఇక్కడ వెళ్ళి చూస్తే అన్డిఫైన్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ షో చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఓకే హిడెన్ హీరో లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ అని చెప్తే అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే ఇంకా సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సెకండ్ గైస్, సో ఇక్కడ చూసుకోవచ్చు టైప్ ఆఫ్ అని చెప్పేసి నేను గ్రీట్ ఏది ఇక్కడ గ్రీట్ ఉంది కదా గైస్, ఈ గ్రీట్ ని ఇక్కడ తీసుకున్నాను. గ్రీట్ అనే ఒక ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఆ గ్రీట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ ని ఇక్కడ తీసుకునేసి అవుట్పుట్ లోకి వెళ్ళి చూసినాం గైస్. అది అసలు ఏ టైప్ అని చెప్పేసి నాకు తెలియదు కదా. సో ఫర్ దాట్ నేను అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే ఇట్ విల్ సేస్ ఇట్స్ అన్ ఫంక్షన్ అని చెప్పేసి నా కన్సోల్ అయితే ఉంది చూడండి గైస్. సో ఇలాగా ఐ మేక్ అన్ మిస్టేక్ హియర్. డేటా టైప్స్. సో ఇదే గైస్ మనకు కావాల్సింది. టైప్ ఆఫ్ 42 అని చెప్పేసి టైప్ ఆఫ్ 42 అంటే ఫస్ట్ మనకి ఏంది గైస్, ఇట్స్ అన్ ఇంటీజర్ కాబట్టి మనకి అది నెంబర్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ అనేది రిజల్ట్ అయితే చూపిస్తుంది గైస్ కన్సోల్లో. అండ్ దెన్ టైప్ ఆఫ్ హలో అంటే మనకు ఒక స్ట్రింగ్ కాబట్టి మనకి స్ట్రింగ్ అని చెప్పేసి మనకి కన్సోల్లో చూపిస్తుంది గైస్. టైప్ ఆఫ్ అని చెప్పేసి ఎంటీ అంటే అర్రే ఉంటుంది కదా గైస్, అర్రే ఫార్మాట్స్ లో ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే ఇట్ విల్ షోస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. అండ్ దెన్ టైప్ ఆఫ్ అని చెప్పేసి అంటే కర్లీ బ్రేస్ లోపల ఏదో మనం పెడతాం కదా, సో దాన్ని కూడా మనకి ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అనేది చూపిస్తుంది, అంటే డిస్ప్లే అవుతుంది. టైప్ ఆఫ్ అని చెప్పేసి ఫంక్షన్ ఏదైతే ఉంటుంది కదా, ఆ ఫంక్షన్ ని మనం చూడాలనుకుంటే ఫంక్షన్ అని చెప్పేసి పారాంథసిస్ వేసి మళ్ళీ కర్లీ బ్రేస్ తీసుకుంటే ఇట్ విల్ షోస్ ఫంక్షన్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ ని చూపిస్తుంది గైస్. సో ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాము. లాగ్ ఆఫ్ అని చెప్పేసి టైప్ ఆఫ్ అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, నెంబర్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఇక్కడ అయితే మనం చేసాం గైస్. కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ ఒక సెకండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్, కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి టైప్ ఆఫ్ 42. ఈ 42 అనేది అంటే ఏ టైప్ అని చెప్పేసి అవుట్పుట్ లోకి వెళ్ళి చూస్తే ఇట్ విల్ షోస్ నంబర్. అండ్ దెన్ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి టైప్ ఆఫ్ హలో అని చెప్పి మనం వాల్యూ అనేది పాస్ చేస్తే ఇట్ విల్ షోస్ స్ట్రింగ్. అండ్ దెన్ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ ఇట్ విల్ అంటే మనం దాంతో ఏం చేస్తాం అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఫర్ దాట్ ఇట్ విల్ షోస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది గైస్ కన్సోల్లో. అండ్ దెన్ నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి టైప్ ఆఫ్ అని చెప్పి కర్లీ బ్రేస్ తీసుకుంటాం కదా గైస్, కర్లీ బ్రేస్ ని కూడా అది మనకి ఆబ్జెక్ట్ గానే డిస్ప్లే చేస్తుంది గైస్. అండ్ దెన్ లాస్ట్ వన్ ఈజ్
ఫంక్షన్స్. ఫర్ దాట్ ఫంక్షన్ అని చెప్పేసి కర్లీ parenthesis కర్లీ బ్రేస్ తీసుకుంటే ఇట్ విల్ షోస్ యాజ్ అ ఫంక్షన్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఫంక్షన్ అని చెప్పేసి మనకి దాని యొక్క టైప్ డిస్ప్లే చేస్తుంది గైస్ కన్సోల్లో. సో ఇంతే గైస్ ఈరోజు సెషన్ అయితే. సో మీరు ఎవరికైనా మన టీచింగ్ నచ్చి మన ఛానల్ యూజ్ అనేది ఎవరికైనా ఉంటే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో స్టే ట్యూన్ గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.